గోరుచిక్కుడుకాయ కూర ఫ్రెండ్స్, నా స్టైల్లో నేను వండిన. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇది మా తెలంగాణ వంట. చూడండి, ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి 2 పావుల నూనె పోసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, గుండు మినపప్పు వేసుకోవాలి. ఫస్ట్ అవి చిటపటలాడిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకోవాలి. 2 సెకండ్ల తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఒక గడ్డ సాల్ట్. 2 నిమిషాలు ఫ్రై కావాలి ఉల్లిగడ్డ. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి, ఒక రిబ్బ. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ముక్కలు అందులో వేసుకొని మంచిగా కలపాలి. బాగా కలపాలి మంచిగా. అంత నూనెలా ముక్కలన్నీ మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసేయాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి కాసేపు 2-3 నిమిషాలు వేగనివ్వాలి. సిమ్లో పెట్టాలి మొత్తం. కొత్తిమీర నీళ్ళలో మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మంచిగా నూనెలో ఫ్రై చేయాలి ముక్కలని. ఇప్పుడు కొంచెం హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ముక్కలకు ఉప్పు మంచిగా పట్టేదాకా 2 నిమిషాలు మంచి సిమ్లో ఉంచాలి. కొత్తిమీర కూడా ఇట్లా పొడుగు వస్తే పిల్లలు తినరు, పడేస్తారు. తీసి సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేస్తే మంచిగా తింటారు. చూడండి, ఇప్పుడు ఎంత మంచిగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనము 1 స్పూను కారం వేసుకోవాలి. 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. మంచిగా ముక్కలకు అన్నిటికీ ఉప్పు, కారం, మసాలా అన్ని పట్టేట్టుగా మంచిగా కలుపుకొని మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టి పెట్టాలి.
లాస్ట్ కొత్తిమీర వేసి కలిపి గ్యాస్ ఆఫ్ వేసుకుంటే అయిపోతుంది. నేను చేసిన గోరుచిక్కుడుకాయ రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది తెలంగాణ స్టైల్లో.